హలో చిన్నారి మిత్రులు, మీ అందరికీ స్వాగతం కిడ్స్ కార్టూన్ తెలుగు కథలలోకి. తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో కేటీ అన్నారం అనే ఒక చిన్న గ్రామముంది. ఆ గ్రామంలో ఎండలు మండిపోతాయి, కాని అక్కడి మనుషుల హృదయాలు మాత్రం మృదువుగా మనసును తాకేలా ఉంటాయి. ఆ గ్రామంలో ఫణికృష్ణ అనే అబ్బాయి ఉండేవాడు. రైతు కుటుంబంలో పుట్టిన ఫణికృష్ణ చిన్న వయసులోనే జీవనభారం తన భుజాలపై మోసేవాడు. తండ్రి అప్పుల్లో కూరుకుపోయాడు, తల్లి కూలీ పనులకు వెళ్లేది. అయినా ఫణికృష్ణ చదువును మాత్రం వదలలేదు. ఎందుకంటే అతని నమ్మకం ఒక్కటే, చదువే మనల్ని ఈ మట్టిలోంచి పైకి తీసుకెళ్తుంది. ఫణికృష్ణకు ఒకే ఒక కల, ఇంజనీర్ అవ్వాలని. ఆ కలే ప్రతిరోజూ అతన్ని ముందుకు నడిపించింది. కాని జీవితం కఠినంగా మారింది. వర్షాలు మోసం చేశాయి, పంట చేతికి రాలేదు, అప్పులు పెరిగిపోయాయి. అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ తిరగసాగారు. ఒక సాయంత్రం తండ్రి భారమైన గొంతుతో అన్నాడు, నాన్న, చదువు మానేసి ఏదైనా పని చూసుకో. ఆ మాటలు ఫణికృష్ణ హృదయాన్ని చీల్చేశాయి. కాని తండ్రి కళ్లలోని బాధను చూసి ఏమీ చెప్పలేకపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. మరుసటి రోజు ఫణికృష్ణ గ్రామ స్కూల్ మాస్టారు శంకర్ సర్ దగ్గరకు వెళ్ళాడు. అన్నీ విన్న మాస్టారు చెప్పారు, ఫణి, నీకు చదువులో శక్తి ఉంది, స్కాలర్షిప్ ప్రయత్నించు, ప్రయత్నం మానితేనే ఓటమి. ఆ మాటలు అతనిలో కొత్త ఆశను నింపాయి. అప్పటినుంచి అతని జీవితం ఒక పోరాటమయ్యింది. పగలు చదువు, రాత్రి టీ స్టాల్లో పని. చాలా రాత్రులు పుస్తకం మీద తలవాల్చి నిద్రపోయేవాడు. చేతులు పనితో కఠినమయ్యాయి, కాని కళ్లలోని కలలు మాత్రం ఎప్పుడూ వెలుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో తల్లి అనారోగ్యంతో పడిపోయింది. డబ్బు లేదు, ఆశ కూడా కాస్త తగ్గిపోయింది. ఆ రోజు ఫణికృష్ణ నిజంగానే ఓడిపోయినట్టు అనిపించింది. అప్పుడే ఒక ఉత్తరం వచ్చింది, స్కాలర్షిప్ మంజూరు. ఆ ఉత్తరాన్ని చూసిన ఫణికృష్ణ కళ్లలో కన్నీళ్లు ఆగలేదు. అవి బాధ కన్నీళ్లు కాదు, ఆశ కన్నీళ్లు. తల్లికి చికిత్స చేయించాడు, చదువును కొనసాగించాడు. కేటీ అన్నారం గ్రామం మొత్తం ఫణికృష్ణ పేరు చెప్పుకోవడం మొదలుపెట్టింది. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు గ్రామంలోకి ఒక పెద్ద కారు వచ్చింది. దానిలోంచి దిగింది ఇంజనీర్ ఫణికృష్ణ. తన మొదటి జీతంతో గ్రామంలో ఒక చిన్న లైబ్రరీ, పేద పిల్లల కోసం ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు. తండ్రి గర్వంగా అన్నాడు, ఈ మట్టిలో నుంచే నా కొడుకు బంగారమయ్యాడు. సాయంత్రం ఫణికృష్ణ ఆకాశాన్ని చూస్తూ అన్నాడు, కలలు పెద్దవైతే కష్టాలు చిన్నవవుతాయి. కేటీ అన్నారం ఇక చిన్న గ్రామం కాదు, అది ఆశకు చిరునామా అయ్యింది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా పట్టుదల, ఆశ ఉంటే విజయం తప్పదు.